నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస లాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన అయిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, నాకు బతకాలని లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి, మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో. వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను. వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఇయాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్. ఇదొక కేసు మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలేంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది. వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యా రా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్స్ చేయమంటారండి? ఇంకేడ్ చేయకు. ఏడు చేసినా పుడతా. ఏడ్స్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు. అక్కడే పొరపడతారు. మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. ఎంత మంచి డాక్టర్ గారు మీరు. ఫుడ్ కొట్టేయ్. నువ్వు కాళ్ళు పట్టట్లేదా? నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా? ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమేనా ఇది? మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా. పెద్ద పట్టావులో. అబ్బా వదలండి మీరు. మరీను జరగబోయే పెళ్లి మనమ్మాయిదే, మధ్యలో మీ సరసాలేంటి? చూడు శాంత, పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాతే 3 పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది. మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే. దీంట్లో తప్పే ఉంది? నువ్వేంట్రా ఎక్కడే చూస్తున్నావు? మీ పనులన్నీ చూడమన్నారు కదండి, చూస్తున్నా. చూసాలో గాని అమ్మోడు తీసుకెళ్ళి పైన పడాయి. ఇప్పుడు పైన ఏమంటాడు, రేపు కింద ఏమంటాడు. నా టవల్ చెప్తా. బా ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే. మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్కింట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఏలా పిత్తాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి. రండి పోదాం. ఎక్కడ నా కాబోయే మామగారు ఇల్లు? ఏమో నాకేం తెలుసు. అదిగో వాడిని అడుగు. ఒరే బోండా, ఇలా రా. వాడు నన్ను బోండం అని పిలిచింది. నేనేరా. నువ్వేమైనా నా బామ్మర్దివా? ఒరే బోండా అని పిలవడానికి వాళ్ళు ఎలా ఉంది? మరి మీ పేరేమిటో మాకు తెలియదు కదా బాబు గారు. అలా రాండి దారికి. నాకు గుజ్జుల గున్నారావు అని చెత్త పేరు పెట్టారు మా అమ్మ నాన్న. నేనని మార్చుకుని రితిక్ రోషన్ అని హీరో పేరు పెట్టుకున్నాను. మీరు అలాగే పిలవండి, మర్యాదగా ఉంటుంది. అలాగే రితిక్ రోషన్ గారు. భూపతి గారు ఇల్లు ఎక్కడా? మీరు రూపకం చూడడానికి వచ్చారా? అవును. అలా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగి ఎడమ చేతి వైపు వెళ్తే ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడి పక్కనే మా రూపక ఇల్లు. మీరు ముందెళ్ళండి, తర్వాత నేను వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. ఈ ట్యాంక్ బండ్ లో దూకితే మనం చావడం ఖాయంరా. యాసిడ్ తాగినా బతుకుతారేమో గాని గుక్కడి ట్యాంక్ బండ్ నీళ్లు తాగితే శాల్తీ మటాష్. బుద్ధుడు నీళ్ళలో పడ్డ సంవత్సరం తర్వాత కూడా సేఫ్ గా బతికి బయటపడ్డాడు తెలుసా? బుద్ధుడు బండరాయరా, నేనేమన్నా గుండ్రాయినా? నేను బండరాయనేరా. నీకోసం 2 సార్లు బతికి బయటపడ్డాను తెలుసా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? బతుకుదాం. బతకడానికి తిండి కావాలి కదరా. తిందాం. తినడానికి డబ్బు కావాలరా. సంపాదిద్దాం. అది తెలిస్తే ఇంక చావాల్సిన కర్మే ఉంది. సంపాదించాలంటే 1.25 లక్ష ప్లాన్లు ఉంటాయిరా. ఒక్కడు చెప్పు. ఏ మినిస్టర్ నువ్వు కిడ్నాప్ చేస్తే ఎలా? AK-47 గన్తో. చికెన్ 65 కూడా మన దగ్గర డబ్బు లేదురా. ఐడియా ఏమిటి? ఏ విమానాన్ని హైజాక్ చేస్తే? హై జంప్ చేయడానికి కూడా మన దగ్గర ఓపిక లేదు, ఇంకా హైజాక్ వేరే. వెరీ గుడ్, దీనికి ఫిక్స్ అయిపోతా. నాకు చెప్పాడురా. నీకు బ్యాంకాక్ లో ఎవరైనా తెలుసా? తెలీదు. నాకు తెలీదు, కాబట్టి మనల్ని ఎవరు గుర్తుపట్టరు. నీ అర్థమయ్యేటట్టు చెప్పాడురా. మనం బ్యాంక్ రాబరీ చేయబోతున్నాం. దొంగతనం వీల్లేదు. వీల్లేదంటే ఎలా రా? మనం ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించి కొత్త జీవితానికి కొబ్బరికాయ కొట్టాలి. అందుకే బ్యాంక్ రాబరీ. నేనేలా కెట్టయిని కళ్ళు ముంత కెట్టయిని ఏం కావాలా? ఏమక్కర్లే, తూలి పడిపోతున్నావు. మెల్ల పంపేశారు, బయలుదేరా. డ్యూటీ టైంలో ఇంటికి వెళ్తే వాళ్ళు రానివ్వరా దేవుడా? నా బాధ నీకేం తెలుసు? ఏంట్రా ఈ మొహం డ్యూటీ? నీ డ్యూటీ సరదాడేం కదా. అలా కాదా, ఇలాగెళ్ళా. తాగి దిట్టు బొమ్మలు ఎట్లా జరుగుతున్నావు చూడు.
ఈతకొచ్చిన పోతా పొట్టాను మూలం. అరే రత్య తాగనాడు నీకు కళ్ళు దుకాణం పెట్టుకునే హక్కే లేదా? కొట్టెట్టినాడు నువ్వే తాగట. ఈడెక్కడ దొరికాడు నా అమాయకుడు. కూకో చెబుతా కూకో. అసలు రే తాపనాడు చేపలు అమ్మకూడదు, తాగనాడు కళ్ళు అమ్మకూడదు, అది శాస్త్రం. దీని రుచి నీకు ఏం తెలుసా? అమ్మతాలి అందరినీ మత్తులో ముంచేసి అందరి బాధలు మింగేస్తుంది. హలో అమ్మో హలో అమ్మో ఒరే కిట్టిగా నీ మొహమ్మండ గొప్ప సుడున్న వెసవరా నువ్వు. ఏమిటి ఇందాకే కళ్ళు మీద గుండె చల్లుమనేలా పాట రాశాను విను. గంగా గంగా తలుపుతీవే చచ్చిపోతా. ఏంటయ్యా ఏంటైంది? అమ్మాయి కట్టమంటానే కవిత వినిపించడం మొదలెట్టాడు. నాకు వాంతులై తాగినంత దిగిపోయిందే. ఇంకా చెబుతానే ఉన్నాను, నేను ఎత్తుకొచ్చాను. పదవే వచ్చేస్తున్నాడు, పదవే తలిపేసి